వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. हर हर भोले नमः
भोले नमः शिवाय। विश्वेश्वरा शिव विश्वेश्वरा हर हर 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 भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। कोटेश्वरा शिव कोटेश्वरा 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 हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय। ఓం నమ శివాయ. ఒంగోలు పట్టణంలోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ కార్తీక మాసము సందర్భంగా కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా స్వామి వారికి ఉదయాన్నే 4 గంటలకు విఘ్నేశ్వర స్వామి వారికి విఘ్నేశ్వర షోడశోపచార పూజ, అలాగే స్వామి వారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమము కార్తీక మాసం అనేది శివపార్వతులకి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో భక్తులు ఉదయాన్నే స్నానం ఆచరించి దీపారాధన చేసి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అలాగే మా దేవాలయంలో కొత్తపట్నం బస్టాండ్ వద్ద వేంచేసిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆ పరమశివుడు రాజరాజేశ్వర స్వామి వారిగా వెలిసి ఉన్నాడు. ఈ స్వామి వారు ప్రత్యేకంగా గోధుమ రంగులో ఉంటారు. అంటే ఈ ఎక్కడ లేని విధంగా కోరికలు తీర్చి కొంగు బంగారంగా ఈ స్వామి వారి వేంచేసి ఉన్నారు. అలాగే భక్తులు ఉదయాన్నే దీపారాధన చేసి వాళ్ళ కోరికలు నెరవేర్చడం కోసం ఈ దేవాలయానికి వస్తుంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏమనగా స్వామి వారికి వివాహం సమస్యలు ఉన్నా, ఎటువంటి ఉద్యోగ సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ స్వామి వారికి మొక్కుబడులు తీర్చుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. ఈ మాసంలో మేము స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన అన్నాభిషేకం కార్యక్రమం, స్వామి వారికి అన్నాభిషేకము, అలాగే శివుడికి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన బిల్వార్చన 1,00,000 బిల్వాలతో అర్చన, అలాగే పార్వతీదేవికి అభిషేకం కార్యక్రమం చేయుచున్నాం. ఈ మాస శివరాత్రి రోజున అంటే నవంబర్ 17వ తారీఖున శివపార్వతుల కళ్యాణం చేస్తాం. ఈ శివపార్వతుల కళ్యాణం తిలకించిన వారికి 7 జన్మల పాపాలను నశించుతాయని శివపురాణంలో వెల్లడించి ఉన్నది. కావున భక్తులు స్వామి వారిని దర్శించి వాళ్ళ తీర్థ ప్రసాదం స్వీకరించి ప్రార్థన. ఓం నమ శివాయ. ఇట్లు ఆలయ ప్రధాన అర్చక స్వామి ఆమంచి వెంకట శివ మణికంఠ శర్మ. ఓం నమ శివాయ.